భవానీ ఐలాండ్. నేను విజయవాడ వచ్చిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలని చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. కానీ ఫైనల్గా మొహరం రోజు కుదిరింది. మార్నింగ్ కనకదుర్గమ్మ వారి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి కృష్ణా రివర్కి వెళ్ళి అలా భవానీ ఐలాండ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. నమో నమః కృష్ణవేణి నమో నమః, నమో నమః కృష్ణవేణి నమో నమః. మార్నింగ్ 10:30కి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక చూస్తే ఫుల్ షాక్ అయ్యాం. యాక్చువల్గా ఈరోజు మొహరం మాత్రమే కాదు, తొలి ఏకాదశి అని మాకు అప్పుడే తెలిసింది. టెంపుల్ దగ్గర క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, అందుకే పిల్లల్ని తీసుకొని దర్శనానికి వెళ్ళాలంటే రిస్క్ అనిపించి మేము ఇంకా వెళ్ళలేదు. అక్కడి నుంచి కృష్ణా రివర్ దగ్గరికి వెళ్ళాం. మా ఆయన చిన్నుని తీసుకొని బైక్ మీద వెళ్ళిపోయాడు. ఇక్కడ అందరూ టెంపుల్కి నెత్తి మీద ఏదో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నారు. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను మా పాప కుల్ఫీ కొనుక్కొని సరదాగా నడుచుకుంటూ కృష్ణానది దగ్గరికి వెళ్ళాం. ఒకప్పుడు కృష్ణా రివర్ దగ్గరికి వస్తే చాలా పాజిటివ్ వైబ్స్ ఉండేవి. ఇప్పుడు అస్సలు అలా లేదు. మీకు అలా అనిపించే ఉండొచ్చు. అటుపక్క గుళ్ళోకి వెళ్ళే వాళ్ళు, దీపాలు పెట్టేవాళ్ళు స్నానాలు చేస్తారు. పిండ ప్రదానం చేసే వాళ్ళు మాత్రం ఇటుపక్క స్నానం చేస్తారు. అటుపక్క బాగా రష్ ఉందని ఇటు వచ్చాము. ఇక్కడ కృష్ణమ్మకు దండం పెట్టుకొని తల మీద నీళ్ళు చల్లుకొని ఇక్కడ నుంచి బయలుదేరాం. ఇక్కడంతా పిండ ప్రదానాలు చేస్తారు. అలాంటివేమి గుళ్ళోకి వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ స్నానాలు చేసి వెళ్తారు. సాయంత్రం పూట అయితే ఇక్కడ కృష్ణమ్మ వారికి పూజలు కూడా జరుగుతుంటాయి. కనిపించే గోపురం నుండి వెహికల్స్ని కొండపైకి అలౌ చేస్తారు, కానీ అక్కడ రష్ ఉండడంతో అది కూడా అలౌ చేయట్లేదు. కొండపైకి వెళ్ళాలంటే ఈ కనిపించే బిల్డింగ్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక ఇక్కడ నుండి భవానీ ఐలాండ్కి స్టార్ట్ అయ్యాం. టైం 12:30 అయింది. పిల్లలు ఆకలే అంటున్నారు. భవానీ ఐలాండ్లో రెస్టారెంట్స్ ఉన్నాయి, కానీ అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి బయట హోటల్లో తినేసి వెళ్దామని కొంచెం ముందుకు వచ్చాం. కొంచెం ముందుకు వస్తే తాజ్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ కనిపించింది. లోపలికి వచ్చాక 2 ఫుల్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. మాకు సఫిషియెంట్గా సరిపోయింది. ఇక్కడ మినీ బిర్యానీ 150 రూపీస్, ఫుల్ బిర్యానీ 240 రూపీస్. బిర్యానీ బాగుంది. బిల్ 500 అయింది. ఇదే భవానీ ఐలాండ్కి వెళ్ళడానికి ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 10 రూపీస్ తీసుకుంటారు. లోపలికి వచ్చాక ఈ రైట్ సైడ్ అంతా పార్కింగ్ ఏరియా. ఇలా కొంచెం లోపలికి వచ్చాక మళ్ళీ ఇక్కడ బోట్ రైడ్లో వెళ్ళడానికి మళ్ళీ ఇంకో టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి 120 రూపీస్, చిన్నపిల్లలకి 90 రూపీస్. యూపీఐ, ఫోన్పే పేమెంట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. మీకు క్యాష్ లేకపోతే క్యాష్లెస్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. టికెట్ కౌంటర్ ఆపోజిట్లో ఏపీ టూరిజం వాళ్ళది ఒక హోటల్ కూడా ఉంది. ఈవినింగ్ టైంలో ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. వాటిని కూడా నది పక్కన కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే సెక్యూరిటీ చెక్ ఉంటుంది. టికెట్ చూపిస్తే మనల్ని లోపలికి అలౌ చేస్తారు.
ఈ ఏరియా అంతా చాలా పీస్ఫుల్గా ఉంది, పెద్ద క్రౌడ్ కూడా లేదు. వాటర్ చూడండి ఎంత బ్రౌనిష్గా ఉందో. రీసెంట్గా వానలు పడడం వల్ల వరద నీరంతా చేరి కలర్ అంతా మారిపోయింది. ఈలో బోట్ వచ్చేసింది, దిగే వాళ్ళు దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. మేము కూడా బోట్ ఎక్కేసాం. బోట్ ఎక్కిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి, కానీ ఇక్కడ చాలామంది లైఫ్ జాకెట్స్ వేసుకోలేదు. ఆల్రెడీ సఫికేషన్గా ఉంది, ఈ లైఫ్ జాకెట్స్ మరీ నరకంలా ఉన్నాయి. నది మధ్యలో బోట్లో వెళ్తుంటే చాలా బాగుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అందరూ చేయాలి. ఈ బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేసే లోపలే మనం ఐలాండ్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఆ ఎంట్రన్స్ చూస్తుంటే విజయవాడలో ఉన్నామా కేరళలో ఉన్నామా అన్నట్టు అనిపించింది. భవానీ ఐలాండ్ గురించి చాలా విన్నాం, చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఐలాండ్ దగ్గరికి రీచ్ అయ్యాం. ఇంకా ఎంటర్ అవ్వగానే మా వాళ్ళకి పండగే పండగ. తల్లి వెళ్ళి దండం పెట్టుకోపో, అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి. సరే అని అడిగింది. హోటలే ఉంది ఊపు. భయంగా వాడు ఎందుకు ఎక్కేవరా? చిన్ను ఏం భయం లేదు. తల్లి ఉండు. Yes, come on. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. పిల్లలతో మాకు రిస్క్ అనిపించి మేము వెళ్ళలేదు. చిన్నమ్మ పీకాక్, ఇదిగో జింక, పేక, ఇదిగో జింక.
ఓపెన్ చేసుకొని తింటుంది. ఇది న్యాచురల్ స్మైల్. అప్పుడే ఒకటి అయిపోయిందా, ఇది రెండోదా? ఇక్కడ మనకి వెళ్ళే దారిలో చాలా యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి, కానీ గైడ్ చేయడానికి ఎవరు లేరు. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే కొన్ని యాక్టివిటీస్ కనిపించాయి. జిగ్జాగ్ 100 రూపీస్, జిప్ లైన్ 100 రూపీస్, స్కై సైకిల్ 150 రూపీస్. కానీ అవి అంత వర్త్ కాదనిపించి పక్కన ఆడుకున్నారు. మా అమ్మాయి ఉయ్యాలు ఊగుతుంది, మా వాడేమో ఇది ట్రై చేస్తున్నాడు. పాపం ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు, వాడికి అస్సలు సెట్ అవ్వలేదు. ఎక్కడానికి సెట్ అవ్వలేదు, భయపడుతున్నాడు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ కాంబోస్ అని ఉన్నాయి. మా వాడేమో ఎక్కాలి అని గొడవ, కానీ ఇక్కడ చూస్తే మనుషులు ఎవరు కనిపించట్లేదు. కాసేపు గాల్ చేశాడు. ఇంక పక్కనే ఇది లోపలికి తీసుకొని వెళ్ళి బైక్ ఎక్కించాం. ఇక్కడున్న యాక్టివిటీస్ అన్నీ మనకి జనరల్గా షాపింగ్ మాల్స్లో, పార్క్స్లో ఉండే యాక్టివిటీసే, పెద్ద కొత్తగా ఏమీ లేవు. ఏదో పెట్టాలని పెట్టారు. మా వాడు ఏడుస్తున్నాడని లోపలికి తీసుకొని వచ్చి బైక్ ఎక్కించాం. కాసేపు బాగానే ఆడుకున్నాడు, కానీ తర్వాత ఇంకా నాకు వద్దురా ముర్రో అని ఒకటే గొడవ చేశాడు. మా అమ్మాయి కూడా ఇంకా గొడవ చేయడంతో దాన్ని కూడా బైక్ ఎక్కించాం. నాకైతే ఇదంతా వేస్ట్ ఖర్చు లాగా అనిపించింది. ఏదో ఇంత దూరం వచ్చాం కాబట్టి ఆ మాత్రం స్పెండ్ చేస్తాం. నాకైతే అసలు ఇది వర్త్ కాదనిపించింది. మా వాడేమో పంజాయిన్ కార్ దగ్గర కూర్చొని ఆడుకుంటున్నాడు. అక్కడ నుంచి బయటకు వచ్చాక బాగా దాహం అనిపించింది. ఎక్కడ చూసినా వాటర్ కనిపించలేదు. కొంచెం ముందుకు వస్తే వాటర్ బాటిల్ కనిపించింది, తీసుకున్నాము. 25 ఛార్జ్ చేశారు. తీరా అక్కడ వాటర్ బాటిల్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చాక మాకు ఇక్కడ వే టు డ్రింకింగ్ వాటర్ అని కనిపించింది. అనవసరంగా బాటిల్ కొనుక్కున్నాము. చిన్నగా ఏం ముడేసిపోయింది వెనకాల. మేము వెళ్ళినప్పుడు చాలా వరకు చాలా చోట్ల యాక్టివిటీస్ అన్ని క్లోజ్లో ఉన్నాయి. దీన్ని గ్లాస్ రెస్టారెంట్ అంటారు. ఇది కూడా క్లోజ్లోనే ఉంది. ఐలాండ్ అంతా తిరిగి తిరిగి అలసిపోయి టీ తాగుదామని వచ్చాము. ఇక్కడ టీ కాస్ట్ 29 రూపీస్ అని తెలిసి షాక్ అయ్యాం. అది తీసుకున్నాక తెలిసింది, కానీ తప్పదు కదా. కానీ టీ అయితే చండాలంగా ఉంది. ఇది ఏపీ టూరిజం వాళ్ళ హోటల్. ఇక్కడ ప్రైజెస్ అన్నీ చాలా హెవీగా ఉన్నాయి. ఏదో చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఏమీ లేవు. చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇక్కడ వర్షం పడింది. క్లైమేట్ అయితే మాత్రం కూల్గా ఉంది, కానీ చాలా సఫికేషన్ ఉంది.
భవానీ ఐలాండ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ స్ట్రైట్గా వస్తే మనకి సైకిల్స్ అవి రెంట్కి ఇస్తారు. అవి తీసుకొని మనం భవానీ ఐలాండ్ మొత్తం తిరగొచ్చు. ఇక్కడ నడవలేని వాళ్ళ కోసం కార్స్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇంకా ఇటు పక్క వెళ్తే మిర్రర్ మేజ్, రోబోటిక్ జురాసిక్ పార్క్, ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. తిరగాలే గానీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగినా కూడా టైం సరిపోదు. ఎంత తిరిగినా కానీ మాకైతే యాక్టివిటీస్ అన్నీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఓవరాల్గా మాకైతే భవానీ ఐలాండ్ ఎక్స్పీరియన్స్ అసలు బాగోలేదు. ఇక్కడ ప్రైజెస్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఏపీ టూరిజం వాళ్ళు ఇంకా దీని మీద కొంచెం దృష్టి పెట్టి బాగా డెవలప్ చేయొచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎప్పుడైనా భవానీ ఐలాండ్కి వచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. మేమైతే వచ్చినందుకు చాలా డిసప్పాయింట్ అయ్యాం. టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్. సో ఫైనల్గా ఇది మా భవానీ ఐలాండ్ ట్రిప్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నో హ్యాపీ ఇగో డన్ డన్ నాట్ డన్ నాట్ డన్. నువ్వు చెప్తా ఎక్స్పీరియన్స్.